హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు థ్రిల్లింగ్ వ్లాగ్స్. ఒక మంచి యాప్ తీసుకొచ్చాను ఫ్రెండ్స్. ఈ యాప్లో ఏదో అమెజాన్లో ప్రోడక్ట్స్ ఉంటాయి కదా, ఆ ప్రోడక్ట్స్ని ఎవరికైనా షేర్ చేస్తే వాళ్ళు కొంటే అది అంతా కామన్, చాలామంది చేస్తుంటారు అఫిలియేట్ మార్కెటింగ్. ఇది కొంచెం డిఫరెంట్గా బాగుంది, అందుకనే తీసుకొచ్చాను. ఎందుకు డిఫరెంట్ అంటున్నానంటే ఫ్రెండ్స్, అఫిలియేట్ మార్కెట్ ఇప్పుడు అమెజాన్లో అఫిలియేట్ మార్కెటింగ్, దాని అకౌంట్ ఓపెన్ చేయాలంటే చాలా పెద్ద తతంగం. అసలుకి నాకైతే పిచ్చిక్కిపోద్ది. ఈ యాప్ అటువంటి ఏమి ఉండదు. ఈ యాప్లో జస్ట్ షేర్ చేసాడు, వాళ్ళు కొనుక్కుంటే ఓకే, లేదంటే లేదు. కొనుక్కుంటే ప్రాఫిట్ వస్తుంది, లేకపోతే లేదు. అఫిలియేట్లో అమెజాన్ అఫిలియేట్లో వచ్చి 3% ఎంత ఉంటుంది. దీంట్లో కూడా అంతే, 3% 4% ఉంటుంది. అప్పుడప్పుడు ఆఫర్స్ ఉంటాయి, ఆఫర్స్లో ప్రాఫిట్ ఎక్కువ వస్తుంది. మొత్తానికి బాగుంది. చూద్దాం అయితే. ఫ్రెండ్స్, మీరు ఫస్ట్ ప్లేస్టోర్లోకి వెళ్ళండి. ప్లేస్టోర్లోకి వెళ్ళి ఎర్న్ కరో యాప్ ఉంటుంది. ఎర్న్ కరో అంటే సెర్చ్ చేస్తే దీనిలో వస్తుంది యాప్. నేను ఆల్రెడీ డౌన్లోడ్ చేసి పెట్టినాను కాబట్టి ఓపెన్ అని వచ్చింది. ఓపెన్ చేసి సైన్ అప్ అవ్వండి. ఇక్కడ సైన్ అప్ ఉంది కదా, కింద సైన్ అప్ అవ్వండి. ఇక్కడ ఫుల్ నేము, ఈమెయిల్ అడ్రస్, చూసి పాస్వర్డ్ ఒకటి మీరు క్రియేట్ చేసుకోండి. పాస్వర్డ్, మొబైల్ నెంబరు, తర్వాత గెట్ ఓటీపీ అని కొడితే మీ నెంబర్కి, మొబైల్ నెంబర్కి కానీ ఈమెయిల్కి కానీ మొబైల్ ఓటీపీ వస్తుంది. దాన్ని ఇక్కడ మళ్ళీ ఎంటర్ చేస్తే, లేదంటే మీరు జాయిన్ విత్ ఫేస్బుక్తో కూడా జాయిన్ అవ్వచ్చు. నేను ఆల్రెడీ జాయిన్ అయినాను కాబట్టి నేను సైన్ ఇన్ అవుతాను. ఇదండి, మీ సైన్ అప్ అయినప్పుడు ఇట్లా ఉంటుంది డాష్బోర్డ్. ఇది డాష్బోర్డ్ అనమాట. దీంట్లో చాలా ప్రోడక్ట్స్ ఉంటాయి. ఫస్ట్ మీరు దీంట్లో చేయాల్సింది, ఈ లాస్ట్లో కింద ఉంది కదా ప్రొఫైల్ మీద క్లిక్ చేయండి. ఇక్కడ సెట్టింగ్స్, అకౌంట్ సెట్టింగ్స్ ఉంటాయి. కింద అకౌంట్ సెట్టింగ్స్ క్లిక్ చేయండి. పర్సనల్ డీటెయిల్స్ అంటే నా పేరు, ఫోన్ నెంబరు, ఈమెయిల్ అడ్రస్ ఇక్కడ ఎంటర్ చేయండి. తర్వాత చేంజ్ పాస్వర్డ్, మళ్ళీ మనం ఏదైనా పాస్వర్డ్ చేంజ్ చేసుకోవాలంటే చేంజ్ చేసుకోవచ్చు. ఇక్కడ పేమెంట్ సెట్టింగ్స్, మన బ్యాంక్ అకౌంట్ ఎక్కడ ఉంది, బ్రాంచ్, ఐఎఫ్ఎస్సి కోడ్ అన్నీ ఇవ్వాలి. తర్వాత ఇంకపోతే దీంట్లో వర్క్ ఎట్లా చేయాలి. సపోజ్ ఒక ప్రోడక్ట్ ట్రైప్యాడ్ ఉంది, దీనికి ఆల్రెడీ ప్రాఫిట్ ఎంత వస్తుందో కూడా ఇక్కడ ఇచ్చేసి ఉంటాడు చూడండి. 10 రూపాయలు వస్తుంది, 374 రూపాయలు. అది ట్రైపాడ్ 10 రూపాయలు ప్రాఫిట్ వస్తుంది. దీంట్లో వర్క్ ఎట్లా చేయాలంటే, ఫస్ట్ ఈ షేర్ అనే ఆప్షన్ ఉంది కదా, వాట్సాప్ సింబల్ వేసి దాన్ని షేర్ చేయండి. ఇప్పుడు ఎవరికైనా ఒకరికి షేర్ చేయండి. షేర్ చేశారు కదా, ఇప్పుడు ఈ కింద లింక్ వచ్చింది కదా, ఈ లింక్ క్లిక్ చేస్తే డైరెక్ట్గా ఆ ప్రోడక్ట్ దగ్గరికి వెళ్ళచ్చు అనమాట. మనం పర్చేస్ చేసి ఆ లింక్ని ఎవరు పర్చేస్ చేసి మీ ఫ్రెండ్స్కైనా చేయొచ్చు, ఎవరికైనా చేయొచ్చు. ఆ లింక్ని ప్రెస్ చేసి ఎవరైనా సరే దీన్ని కానీ కొనుక్కుంటే మీకు ప్రాఫిట్ 10 రూపీస్ ప్రాఫిట్ వస్తుంది. అట్లాగే వేరే అమెజాన్ కానీ ఫ్లిప్కార్ట్ కానీ వాటిలో ఎట్లా చేయాలంటే వర్క్, అమెజాన్ ఉంది కదా, అమెజాన్లోకి వెళ్ళండి. అమెజాన్లో ఏదో ప్రోడక్ట్ తీసుకొని, సపోజ్ దీంట్లో ఏదో ప్రోడక్ట్, మొబైల్ ఫోన్ ఉంది కదా, మొబైల్ ఫోన్ తీసుకుందాం. మొబైల్ ఫోన్ ఒకటి తీసుకుందాం. మొబైల్ ఫోన్లో లోడ్ అవుతుంది. ఇది వచ్చింది, ఇక్కడ షేర్ అనే ఆప్షన్ ఉంది కదా, ఇక్కడ దాన్ని షేర్ చేయండి వాట్సాప్లో. సేమ్ ఎవరికైనా ఒకరికి షేర్ చేయండి. ఎవరికైనా షేర్ చేసి లింక్ని కాపీ చేసుకోండి. నెక్స్ట్ మనం ఇక్కడ మన ఎర్న్ కరోలోకి వచ్చేయాలి. మన ఎర్న్ కరోలో మేక్ లింక్స్ అని ఉంటుంది. హోమ్ బటన్ పక్కన కింద మేక్ లింక్స్ అని ఉంటుంది. దాంట్లోకి వెళ్ళి పేస్ట్ చేయండి. దాన్ని పేస్ట్ చేసి మేక్ ప్రాఫిట్ లింక్ అని కింద ఉంది కదా, దాన్ని క్లిక్ చేయండి. ఇక్కడ వచ్చింది కదా ఒక లింక్ వస్తుంది పైన, దాన్ని కాపీ చేసుకోండి. ఈ లింక్ని మనం వాట్సాప్లో షేర్ చేయాలన్నమాట. వాట్సాప్లో కానీ, ఫేస్బుక్లో కానీ, ఇన్స్టాగ్రామ్లో, ట్విట్టర్లో ఎక్కడైనా పోస్ట్ చేసి మనం మార్కెటింగ్ చేసుకోవచ్చు అనమాట. ప్రాఫిట్స్ తీసుకోవచ్చు. వాళ్ళు కనుక్కుంటే మనకి ఎంత కొంత ప్రాఫిట్ వస్తుంది అనమాట. నేను చేశాను, నేను కూడా. నా ప్రాఫిట్ 16 రూపీస్ ఉంది. నేను దీన్ని అంత చేయలేకపోతున్నాను. మీరు ఏదైనా అవకాశం ఉంటే చేసుకోండి. ఓకే ఫ్రెండ్స్, ఈరోజు ఇదేను. లేదా రేపు ఇంకొక యాప్ సేమ్ ఇట్లాంటిదే ఇంకొక యాప్తో వస్తాను. ఇంకొక యాప్ ఉంది, ఇంకొక యాప్తో కలుద్దాం. బాయ్. నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయాలనుకుంటే చేయండి. బాయ్.